పాండ మీద అటాక్ జరిగినా మన కంప్లైంట్ ఇవ్వకుండా అసలు నేను అక్కడ లేనంటున్నాడు. ఎందుకంటారు సార్? ఆడు భయపడ్డాడంటారా? నీ టోపీ ఒకసారి తీరా. నీకు పైన బొచ్చుతో పాటు లోపల బుజ్జు కూడా దొబ్బిందిరా. పోకిరి సినిమా చూసావు నువ్వు? 4 సార్లు చూశాను సార్. స్టోరీ చెప్పమంటారా? వద్దొద్దు. అందులో మహేష్ బాబు పోలీసా పోకిరా? పోలీసే సార్, మళ్ళాగే పోలీస్. మరి పోకిరిని ఎందుకు పెట్టారు? సబ్జెక్ట్ లో ట్విస్ట్ అక్కడే ఉంది సార్. కదా సార్, ఎక్కడ అంతేరా లింగారెడ్డి. నిజం చెప్పకుండా ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి పండిట్ మనుషులు శంకర్ మనుషుల్ని, శంకర్ మనుషులు పండిట్ మనుషుల్ని దొరికినప్పుడల్లా వేసేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది సార్. ఏంటి పండిట్ నెక్స్ట్ ఎవరిని వేసేపోతున్నాడనా? కాదు సార్, పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ ఎందుకు ఆడిందా అని. ఎవరు మీరంతా? ఒకసారి ఫోటోలు చూసుకోండి. గుడ్ ఐడియా. ఓ, మీరు నా స్టూడెంట్స్ కదా? అవును, ఇక్కడ ఏం చేస్తున్నారంతా? కనిపిస్తుందిగా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. డాన్స్ ప్రాక్టీస్? దేనికోసం? ఫైనల్ లో గెలవాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి కదా సార్. హూ ఆర్ యు? నేను ఈ పిల్లలకి డాన్స్ నేర్పడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ని. మరి నేనెవరిని? మీరు ఈ టీమ్ కి కొరియోగ్రాఫర్ సార్. మరి నేను స్టెప్స్ నేర్పించాలి గానీ మధ్యలో నీ బిల్డప్ ఏంటి? 3 సార్లు కొరియా వెళ్ళొస్తే కొరియోగ్రాఫర్ అయిపోతారా? స్టెప్స్ కంపోజ్ చేయాలంటే మెమరీ కావాలి. అంటే నాకు లేదని ఇండైరెక్ట్ గా చెప్తావా? లేదు, డైరెక్ట్ గానే చెప్తున్నా. వారని చేతల్ నా ఫోటో. కొరియోగ్రాఫ్ అంటే ఏంటో నీకు నేను చూపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మైక్ ప్లీజ్, సౌండ్. ఈ సాంగ్ కి నువ్వు స్టెప్స్ ఎలా వేస్తావో చేసు. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి చూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా బుర్రెకి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా. ఓకే ఓకే, కట్ సౌండ్. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్. ఇప్పుడు వీళ్ళిద్దరు స్టెప్స్ వేశారు కదా, నీకు ఎవరిది నచ్చింది? నాకు అవే నచ్చాయి. నీ స్టెప్స్ వాళ్ళందరికి నేర్పించు. దాంట్లో ఏం బాగున్నాయో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఓకే ఓకే సార్. హే యు కమ్ హియర్. చూసావుగా, మనకు తెలిసింది మనకు వచ్చింది ఎదుటి వాళ్ళపై రుద్దడమే సాడిజం. ఎవరిలో ఏముందో గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నాలాంటి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ లక్షణం. అవునా, అయితే నీ టీమ్ కి నువ్వే డాన్స్ నేర్పించుకోండి. వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? పోయి మీ మెంటల్ బాస్ ని అడుగు. ఏమన్నాడో ఏందో. ఇదిగో ఫోటో మీ అస్టెంట్. ఓకే, అమ్మాయి వెళ్ళిపోతున్నాడు. ఎవరో అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతే నాకేట్రా? డబ్బులు ఇచ్చి పిల్లలకి డాన్స్ నేర్పడానికి పెట్టుకున్న అసిస్టెంట్ అమ్మాయి. వేర్ ఇస్ ద ప్రూఫ్? చచ్చిపోతున్నాం బాస్ ఈ ప్రూఫ్ తోని. ఇదిగోండి బాస్. అమ్మాయి కదా అనుకుంటాను బాస్. ఈ ముక్క అమ్మాయి ఎలా కొంచెం చెప్పాలి. అర్రే పాప వచ్చేసింది. వైజాగ్ కత్తే మజాక. సార్, నువ్వేం ఫీల్ అవ్వబోకోమా. ఇప్పుడు విశ్వవిఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రతి టెస్టులోనూ సెంచరీ కొట్టాడా. కొన్ని టెస్టుల్లో ఆకాశం వంక చూసుకుంటూ వెళ్ళి ఇలా అవుట్ అయిపోయి అలా నేల చూపులు చూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంత మాత్రాన టెండూల్కర్ గారిని తక్కువ అంచనా వేస్తామా? అది కాదు సార్. ఏది కాదు, చల్లెవరు కావమ్మా. అసలు ఇప్పుడు నువ్వు ఇచ్చిన షాక్కే ఆ పండిట్ గారికి పిచ్చెక్కి గెర్ర 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 తిరుగుతూ ఉంటాడు. సార్, 2 రోజుల నుంచి పిల్లలు ఇక్కడే ఉన్నారు. పాపం భయపడిపోయి ఉంటారు. నేను అలా రిలాక్స్ కోసం బయటికి తీసుకొస్తాను. నానా ప్రభా, పాప మన మనిషి అని చెప్పాను కదా, నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళమ్మా. Okay, come on. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2. Hey, dinosaur, అక్క వచ్చింది. ఆ పాట అక్క. ఎలా ఉన్నారు అంతా? అక్క, ఎందుకక్క ఫీల్ అవుతున్నావు? మాకేం కాలేదక్క, ఇక్కడంతా బాగుంది. చూడు. అవునవును, డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ కింద రెడీ. ఏరా అబ్బో, మేము ఫైనల్స్ కోసం బాగా ప్రాక్టీస్ చేసాం అక్క. అయినా నువ్వు ఉండగా మాకు భయం ఎందుకక్క? అక్క, మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా. ఏంటి బాబా వీళ్ళందరూ బయటికి పంపిస్తారు? ఇది అమ్మాయి పాప, ఒక్క నిమిషం. సాయంకాలం వరకు నువ్వు పిల్లల్ని చూసుకుని ఎక్కడైనా తిరుగు, ఎంతైనా గంతులై పొద్దుగుగే టైం లోపు నువ్వు ఇంటికి చేరాలి. నేను చెప్పినట్టు జరగలేదనుకో
నీకు తెలియందే ఉంది, అర్థమై ఉంటుంది. వెళ్ళరా అమ్మా, బై బై. కమ్ ఆన్ గైస్ లెట్స్ గో. ఇదేం బాలేదు బాబాయ్. స్కెచ్ చేసింది నేను, రిస్క్ తీసుకుంది నేను, బాంబు పెట్టింది పెట్టేవలే బాయ్ బాంబు. ఏమైంది? అక్కడ కాస్త మిస్ అయ్యాడు. అయిపోయింది, అది అయిపోయిందిలే. అసలు ఈ స్కెచ్ చేసింది మనమే అన్న సంగతి దానికి తెలిసిందనుకో, అది రివర్స్ అయ్యి మనకే స్కెచ్ చేస్తాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వు. దానికోసం వాడు ఖచ్చితంగా ఒంటరిగా వస్తాడు. ఈసారి మిస్ అవ్వకూడదు. Ladies and gentlemen, presenting you the Indian Rose. She smiles like Mona Lisa, she shakes like Shakira, she screams like Beyonce, dil tod diya hamara. She smiles like Mona Lisa, she shakes like Shakira, she screams like Beyonce, dil tod diya hamara. రోజాలో ముళ్ళకు అందాల చీర కడితే నేనే లేరా. ఆ తార జువ్వకు నాజుకు నిప్పు పెడితే నా జోరేరా. కత్తిని పెండేసి పసి మత్తుని కలిపేసి నా కళ్ళల్లోనే వంపేశాడే దేవుడు. ఒక ఊయల పట్టేసి ఆ ఊపుని దోచేసి నడు వంపుల్లోనే నింపేశాడే బోలేడు. నా పేరే మల్లీశ్వరి, నా నాపై గోదావరి. నా పేరే మల్లీశ్వరి, నా నాపై గోదావరి. సూర్యుడునే గుండు సూదిలాగా నా చూపులో దాచేశానుగా. రాచిలకే పతిమాలగా నా గొంతులో కలిపేశానుగా. ఆ కడలిని చుట్టేసి చిని గుండెని పెట్టేసి ఎంతో పరిపోసి లోతులు చూస్తే నామది. సుడిగాలిని పట్టేసి చెడి వానను కట్టేసి రెండు జడలే వేసి పేరే పెడితే నేనది. మల్లీశ్వరి, నా నాపై గోదావరి. నా పేరే మల్లీశ్వరి, నా నాపై గోదావరి. ఆ తార జువ్వకు నాజుకు నిప్పు పెడితే నా జోరేరా. సంతోషమే నన్నే చూడగా పూసినవే నా వేసేనుగా. నా కోపమే నన్నే మెచ్చగా భూకంపమే తోకే ముడిచ్చగా. నిరుపులు నా చెల్లెళ్ళు, ఉరుపులు నా తమ్ముళ్ళు, నా దాహం తీర్చనేస్తం కాదా వేగము. భూలోకం నా సొత్తు, ఆకాశం నా హద్దు, ఎవరైనా పోటీకొస్తే తీసా ప్రాణము. రోజాల ముళ్ళకు అందాల చీర కడితే నేనే లేరా. She shakes like ఆ తార జువ్వకు నాజుకు నిప్పు పెడితే నా జోరేరా. tod diya hamara. పేరు మల్లేశ్వరి, ఊరు వైజాగ్. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేశావు. కూచిపూడి కనక మహాలక్ష్మి గారి దగ్గర క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నావు.
ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే గ్రేటర్ వైజాగ్ సిటీ లాగా క్లీన్ అండ్ గ్రీన్. సయ్యాట ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్ వచ్చావు, సెమీఫైనల్స్ గెలుచుకున్నావు, ఫైనల్స్కి వెళ్ళావు.